నేను ఆడిషన్ పెట్టా. సారీ టు సే, ఇది కామెడీ ఉన్నా దీనిలో బాధ ఉంది. మీరందరూ బాధని మాత్రమే గుర్తించండి. కామెడీ నవ్వుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను కామెడీ సినిమాలు తీసే కాబట్టి నవ్వుకోవాలని కోరుకుంటాను. విలన్ చేయాల్సి వచ్చింది. అతను హ్యాండ్ ఇచ్చాడు ఒక ఆర్టిస్టు, అతను నన్ను అండర్ ఎస్టిమేట్ వేసాడు. సో గుండాతో ఉన్నాడు, ట్రై చేద్దాం. సో అలాగా ఎందుకంటే జీవితంలో యాక్ట్ చేయడం దౌర్భాగ్యం, కెమెరా ముందు యాక్ట్ చేయడం అదృష్టం. ఆ వ్యక్తి మాత్రం నాకు కనబడుతున్నాడు, అర్జునుడు కనులాగా. సో ఆ వ్యక్తి మీద ఆ షూటింగ్ మొత్తం అతని మీద కోపంతోనే చేశాను. సో థ్యాంక్స్ టు దట్ ఆర్టిస్ట్. నాకు అతను ఇప్పటికీ గుర్తున్నాడు. సినిమా ఇది ఇంతకుముందు ఓటీటీలో రిలీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో 10కి 8 రేటింగ్ వచ్చింది మన సినిమాకి. సో రా లే అని స్టార్ట్ చేశారు ఆయన. ఇదే చేస్తాను. ఆయన నన్ను చూసి వీటికి మెంటల్గా ఉండాలి, లేకపోతే నన్ను మించిన కసిగా ఉండాలి అనుకొని ఉంటాడు, అంతే కదా. ఆయన అడ్రస్ పింఛై చెప్పాను మరి సార్కి, సార్ మీది సిబిఎస్ సిలబస్ ఉన్నాను, నేను ఏదో ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇండస్ట్రీ గుర్తించలేకపోవడం వల్ల ఇలా తయారైంది. అయితే నాలాంటి వాడిని ఖాళీ ఖచ్చితంగా కూర్చోబెట్టకూడదు. అది కొంచెం స్టాచ్యురీ వార్నింగ్ అనమాట, చాలా ప్రమాదం అది. విలన్ చేయాలి. ఈసీ 3.5 years నాకు ఫుడ్ లేదు, అంటే వర్క్ లేదంటే ఫుడ్ లేదు. సో దానికి మా ఫాదర్ పెన్షన్, మా ఆవిడ శాలరీ మీద బతికేశారు. సో సంపాదన 3 రకాలు ఉంటుంది. ఉత్తమ సంపాదన మనం కష్టపడి మనం తింటాం, మధ్యమ సంపాదన తల్లిదండ్రుల ఆస్తులు తింటాం, అధమ సంపాదన పెళ్ళం సంపాదన తింటాం. నేను 3 తిన్నాను. సో దానికి కారణం ఇండస్ట్రీ. అందరికీ నమస్కారం. సార్ చూస్తుంటే వస్తుంది, ఎందుకంటే ఆయనలో ఫైర్ నేను బాగా చూశాను, నాలో 95 ఉన్న ఫైర్. అందుకని అనుకోకండి నవీరేంద్రుడు అంటే లైక్ మైండెడ్ అని ఒక అలంకరింపు నవ్వు లాంటిది, అంతే. ఈ సినిమా గురించి పెద్దగా చెప్పేదే లేదు. మా ఆవిడ చాలా దారుణంగా చెప్పిన తర్వాత, అంత పచ్చి వాస్తవం తర్వాత ఇంక చెప్పేదే ఉండదు. అంటే క్యారెక్టర్ యాక్చువల్ ఈ సినిమా గురించి అంటే సీరియస్ పాయింట్స్ కొన్ని చెప్పేస్తా, ఎక్కువ మిమ్మల్ని విసిగించను. ఫస్ట్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని ఎర్రబస్ ఎక్కి వచ్చాను 95లో. తర్వాత 6 సంవత్సరాలు తిరిగాను, ఎవరు పట్టించుకోలేదు. చుట్టున్నప్పుడు బాగా పక్కగా తిరిగి ఉండేసరికి వీడియో మ్యూజిక్ చేసిందని ఎవరు నమ్మరా, మీలా కనీసం పెద్ద గడ్డమని ఉంటే బాగుండేది, కుదరలా. సో ఎవరు నమ్మించలేకపోయాను. అట్లా 6 years తిరిగాక ద గ్రేట్ తమ్మాడి భరద్వాజ్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. మన ఫిలిం నగర్లో చాలామంది తెలుసు. నాకు వాళ్ళు తెలియటం కాదు, నేను కూడా వాళ్ళకి తెలుసు. సరే, ఈ సినిమా గురించి ఇంకొక మొక్క చెప్తాను. సారీ, కొంచెం మధ్యలో బోర్ కొట్టించుంటా. నేను బోర్ కొట్టిందా? మా అమ్మాయి ఉంది. ఓకే. సో ఇది ఒక సైకోపాథిక్ థ్రిల్లర్ అండి. ఇది కామెడీ కమ్ సైకోపాథిక్ థ్రిల్లర్. థ్రిల్లింగ్ పాయింట్ ఒక 20% ఉంటుంది, కామెడీ 80% ఉంటుంది సినిమాలో. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని, ఎంకరేజ్ చేయాలని QR కోడ్లు పెట్టి మరి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీ అందరూ నచ్చుద్దని ఆశిస్తూ, అయిపోయింది కదా గోపాలకృష్ణ? కొట్టు నువ్వు స్టార్ట్, అందరూ కొడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ మన ఇండస్ట్రీ బేసిక్గా సక్సెస్ అయిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. వాళ్ళు సక్సెస్ కొట్టాక వాళ్ళ దగ్గరికి వస్తారు. మన స్ట్రగుల్లో ఎవరు హెల్ప్ చేయరు కామన్గా, ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది అన్నట్లు వాళ్ళ బిహేవియర్ ఉండొచ్చు మేబీ. సో ఆఫ్టర్ తమిళ భరద్వాజ్ ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది, ఎంత బాగుంది అనే సినిమా. సాయికర్ణ రోహితులయ్య 2001, 6 years తర్వాత.
తర్వాత మళ్ళీ సునీల్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు 95 నేషనల్ అవార్డు ఫిల్మ్ అండ్ నాకు స్టేట్ అవార్డు అండి. ఇవన్నీ ఏమైపోయిందంటే అవార్డ్స్ వల్ల ఉత్తమ సన్నిధించుకుని ఎదురైనా ప్రముఖ అవ్వలేకపోయాను. సో బెస్ట్కి ఫేమస్కి ఎంత తేడా ఉంటుందో నాకు తెలియదు. తర్వాత తెలిసిన తర్వాత ఇది 3.5 years నాకు ఫుడ్ లేదు, అంటే వర్క్ లేదంటే ఫుడ్ లేదు. సో దానికి మా ఫాదర్ పెన్షన్, మా ఆవిడ శాలరీ మీద బతికేశారు. సో సంపాదన 3 రకాలు ఉంటుంది. ఉత్తమ సంపాదన మనం కష్టపడి మనం తింటాం, మధ్యమ సంపాదన తల్లిదండ్రుల ఆస్తులు తింటాం, అధమ సంపాదన పెళ్ళం సంపాదన తింటాం. నేను 3 తిన్నాను. సో దానికి కారణం అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ గుర్తించలేకపోవడం వల్ల ఇలా తయారైంది. అయితే నాలాంటి వాడిని ఖాళీ ఖచ్చితంగా కూర్చోబెట్టకూడదు. అది కొంచెం స్టాచ్యురీ వార్నింగ్ అనమాట. చాలా ప్రమాదం అది. ఆ ప్రమాదంలో నుంచి ఒక ఆలోచన పుట్టింది. సరే నెక్స్ట్ ఏం చేద్దాం. మెజిరేటర్ అంటే తర్వాత ఏముండదు, ఏముంది ఆ డిపార్ట్మెంట్కి అదే హెడ్ కదా, ఇంకా పైన ఇంకేముండదు, తగులుద్ది. మరి ఏం చేద్దాం ఆలోచించినప్పుడు అప్పుడు డైరెక్షన్ చేద్దాం అనుకొని దానికి ఒక డెమో తీసుకొని చూసుకొని మనం అంటే తెలియాలి కదా. తర్వాత ఇట్లా ఫస్ట్ ఫిల్మ్ కూడా చేసాం. లక్కీగా ఆ సినిమా అవుట్లెట్ కమ్మేసాం, సర్వైవల్. ఇది సెకండ్ ఫిల్మ్ మా బ్యానర్లో. ఈ సినిమా విషయానికి వస్తే ఇందాక మా ఆవిడ చెప్పినట్లు నేను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశాడు ప్రేమించాల్సి వచ్చిందని. అట్లాగా విలన్ చేయాల్సి వచ్చింది. అతను హ్యాండ్ ఇచ్చాడు ఒక ఆర్టిస్టు, అతను నన్ను అండర్ ఎస్టిమేట్ వేసాడు. అయితే అండర్ ఎస్టిమేట్ వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండవచ్చు, కొంతమంది తెలిసినా పట్టించుకోకపోవచ్చు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. దానికి మనం బాధ్యులం కాదు. మనల్ని ఎదురోడు రిసీవ్ చేసుకున్నట్టు లేదనేది అది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి మనం బాధ్యులం కాదు. అది నేను అనుకున్నా కాబట్టి నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఈ సినిమా విషయంలో అలా బలవంతంగా అంటే ప్రేమించాల్సి వచ్చింది. అప్పుడు కనుక మేమంతా బుక్ చేసాం లొకేషన్ ఎవ్రీథింగ్ అంతా. సో అడ్వాన్స్ మన ఇండస్ట్రీలో అడ్వాన్స్ ఇస్తే వెనక్కి రాదు. మీకు తెలుసు గోపాలకృష్ణ గారు బాగా. సో అడ్వాన్స్ అండ్ లొకేషన్కి ప్రొడక్షన్ అండ్ కెమెరా యూనిట్ ఎవ్రీథింగ్ ఇచ్చాం కదా. సో వెనక్కి రాదు కాబట్టి అందరూ అడిగారు. నా పక్కన అమ్మాయి చేసిన అమ్మాయి ముంబై, ఇంకొక అమ్మాయి వచ్చి కాకినాడ అమ్మాయి. సో అలాగా వాళ్ళందరూ వచ్చి రెడీగా ఉన్నప్పుడు మరి వర్క్ అవ్వట్లేదు, అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు, ఏం చేద్దాం పోతున్నాయి. అప్పుడు మేకప్ అతనికి హెయిర్ డ్రెస్సర్కి పిలిచి గుండాతో ఉన్నాడు, ట్రై చేద్దాం. సో అలాగా మా ఆవిడ కూడా పాపం నా మీద వదిలేసి వెళ్ళిపోయిందంటే తనకి తెలియదు ఏమవుతుంది తర్వాత. బట్ అందరూ టెన్షన్ పడ్డాం బాగా. ఎందుకంటే ఒక ఆర్టిస్టు వల్ల నేను హర్ట్ అవ్వరా. నాకు ఏదంటే విచిత్రమైన మనస్తత్వం. ఎవరన్నా నా కోపాన్ని తెప్పిస్తే అది నేర్చేసుకుంటా, ఎందుకో తెలీదు. నేను యాక్చువల్లీ ఈ సినిమా చేశాక 3 సినిమాల్లో నేను విలన్ చేశాను. మొన్న తప్పలు పట్టం కదండి, నాకు అది భయంకరమైన విషయం. ఎందుకంటే నాకు యాక్టింగ్ నిజంగా రాదు, మా ఆవిడ అనుకున్న తప్పు. ఎందుకంటే జీవితంలో యాక్ట్ చేయడం దౌర్భాగ్యం, కెమెరా ముందు యాక్ట్ చేయడం అదృష్టం. నేను అది ఫీల్ అవుతాను. నేను యాక్చువల్లీ యాక్టింగ్ ఎందుకు అని చెప్పానంటే యాక్టింగ్ స్కిల్స్ అంత ఈజీ కాదు. నా దగ్గర చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. వినంటే ఒక అండ ఏదో ఉండాలి, నాకు అంత ఉంది పాలు కూడా లేదు. అంటే ఆహార్యం ఏమీ లేదు కదా, ఒక ఆకారం అంటూ లేదు. రాయ్ అంటే అనిపిస్తుంది. ఇప్పుడు నేను తొరగొట్టి మీ అందరిని అవుతాను. సో అది విలన్ ఎందుకు అంటాం, కమెడీని అంటాం. సో అకార్డింగ్ టు దాట్ నేను నమ్మేది ఏంటంటే ఇమేజ్ లేని వాళ్ళతో మనం తొడగొట్టించకూడదు. సో మరి ఇది ఏం చేయాలి? అప్పుడు ఆ వ్యక్తి మీద కోపం వచ్చిందండి నాకు. నా కోపం రాకూడదు, మంచిది కాదు. ఆ వ్యక్తి మాత్రం నాకు కనబడుతున్నాడు, అర్జునుడు కనులాగా. సో ఆ వ్యక్తి మీద ఆ షూటింగ్ మొత్తం అతని మీద కోపంతోనే చేశాను. సో థ్యాంక్స్ టు దట్ ఆర్టిస్ట్. నాకు అతను ఇప్పటికీ గుర్తున్నాడు. సినిమా ఇది ఇంతకుముందు ఓటీటీలో రిలీజ్ చేశాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో 10కి 8 రేటింగ్ వచ్చింది మన సినిమాకి. సో అప్పుడు కొంచెం చప్పట్లో ఓకే అంటే హ్యాపీ అనిపించింది. టింగ్ టింగ్ అనేది రావాలి కదా. సో
సో థింకింగ్ అనేది అనుకున్న స్థాయిలో రాలేదు. వాట్ ఎవర్ రిజల్ట్స్ పక్కన పెడితే 10కి 8 రేటింగ్ వచ్చింది కాబట్టి ఓకే సినిమా నచ్చింది అనుకున్నాం. తర్వాత మీకు తెలిసిన విషయాలే, బిజినెస్లు ఇవన్నీ, మార్కెటింగ్ లేకపోవడం, ఇబ్బంది పడటం అన్నీ కామన్. సో ఫైనల్గా ఏంటంటే ఇన్ని కష్టాల మధ్య సినిమా రిలీజు అనుకున్నప్పుడు తర్వాత సూర్య గారు పరిచయం, రా లే అని స్టార్ట్ చేశారు. ఆయన ఇదేంటో పెద్ద ఎవరి కామెడేట్ అనుకున్నా. అంటే నేను సరదాగా అంటున్నాను సార్, మీరు ఏమనుకోకండి. సూర్య గారిలో నాకు 95లో ఉన్న కసి ఇప్పటికీ ఉంది, అదే రగులుతూ ఉంటుంది. అది దానిలో పర్ఫెక్ట్ చూసా. ఇదేదో మన జాతిగతం లేకుండా అనుకోని నేనే ఆయన కాంటాక్ట్లో వెళ్ళాను. యాక్చువల్లీ ఐ మై సెల్ఫ్ ప్రపోజర్ ఇన్ లైక్ నేను 200 సినిమాలు విజిట్ చేస్తాను. ఆయన నన్ను చూసి వీటికి మెంటల్గా ఉండాలి, లేకపోతే నన్ను మించిన కసిగా ఉండాలి అనుకొని ఉంటారు, అంతే కదా. ఆయన అడ్రస్ పింక్ చేయి అన్నారు, నా లొకేషన్ పింక్ చేయమన్నారు. సో నేను పింక్ చేసి ఆయన వచ్చారు, నాతో పాటు ఉన్నారు. ఒక 4-5 అవర్స్ మేము విపరీతమైన లాంగ్ డిస్కషన్ చేసాం. దెన్ ఐ సైన్డ్. మిగతాది మీకు తెలుసు, ఆయన వీడియోస్ రూపంలో చాలా చెప్పారు. అలాగా తర్వాత ఏంటంటే నేను మీకు తెలియంది ఇంకో సినిమా చేశాను. అది సీతాలు, అది కల్ట్ ఫిలిం. వంశీ నువ్వు దానిలో పాట రాశాను. సో ఆ సినిమా ఒక కల్ట్ ఫిలిం అన్నమాట. నేను ఆల్రెడీ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాను ఇంట్లో. అంటే మార్కెట్ ఉంటే బయటికి తెద్దామని ఆపాను. అది చాలా ఎఫర్ట్స్ ఓవర్లు పెట్టడం వల్ల అది డెఫినెట్గా ఇట్ షుడ్ బి లైక్ దట్ ఉంది, అందుకనే ఆగాను. సో ఆ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో కల్ట్ బాగా ఉంది. బహుశా నేను అనుకుంటున్నా అంటే నాకు సంబంధించిన సూర్య గారికి నేను సంగీత దర్శకుడిగా తెలుసు. మా ఇంటికి వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు నేను డైరెక్ట్ అనే విషయం తెలిసింది, చేయబెట్టింది తెలియదు. మొత్తం మీద ఒక యాక్సిడెంట్లో ఒకటి జరిగిపోయింది. ఆయన నా టేజర్ చూశారు, చూసి అప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు, డైరెక్ట్ చేసి కదా అన్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా టార్గెట్ కూడా కాదు, ఇది దీన్ని ఏమన్నాలో తెలియదు. 0 బడ్జెట్ సినిమా అనేది ఏమండి జోక్ కూడా కాదండి, అది చెప్పలేకపోతున్నా అంటే దాని మించి ఏదో ఉంది. సో అది చెప్పాను సార్కి. నేను వెరీ మచ్ ప్రాక్టికల్గా మాట్లాడతా, కొంచెం హార్డ్గా అనిపించచ్చు చాలామందికి. చెప్పాను మరి సార్కి, సార్ మీది సిబిఎస్ సిలబస్ ఉన్నాను, నేనేదో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మీ సిలబస్ చాలా టఫ్ ఉంది సార్, నేను చేయగలుగుతాను లేదా అంటే అప్పుడు ఆయన అన్నారు, మళ్ళీ సేమ్ అదే అన్నారు, లే రా నీ పక్కనే ఉంటా అన్నారు. అలాగే సార్ అని చెప్పేసి మళ్ళీ ఇలా సర్దుకొని ఒప్పుకున్నాను. సార్ 5 ఫిలిమ్స్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్షన్ ప్రస్తుతానికి రుక్కుతున్నాం కాదరు. సో నేను గ్రూప్ పెట్టాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చెప్పనా? మీరేమనుకోకూడదు, కొంచెం బాధగా ఉంటుంది. మరి మీకు తెలుసు కదా నేను చెప్పబోతున్నావు, మీకు తెలిసి ఉండాలి. ఈసీ సినిమాలో నేను ఆడిషన్ పెట్టాను. సారీ టు సే, ఇది కామెడీ ఉన్నా దీనిలో బాధ ఉంది. మీరందరూ బాధని మాత్రమే గుర్తించండి. కామెడీ నవ్వుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను కామెడీ సినిమా తీసాను కాబట్టి నవ్వుకోవాలని కోరుకుంటా. దీనిలో బాధ చెప్తాను, అంటే కామెడీలో బాధ కలిపి నేను ఏ విషయం చెప్పినా సెటరీలు చెప్తా. ఎదురులో నొప్పించకూడదు. ఫస్ట్ చాలా సైడ్ ఫైడ్ ఉండేవాడిని, ఎదురుతో మంద ముక్కు పగిలిపోవాలని ఉండేది. ఈ మధ్య కొంచెం నేర్చుకున్నాం. దెబ్బలు పడి 30 years ఇండస్ట్రీ నాది కూడా. మన జూన్కి ఏంట నవ్వు ఇందాక -పాయింట్ చెప్పలేదు గోపాలకృష్ణ, నాది ఏంటిది? ఓహో నీకు క్వశ్చన్ రెడీ. విజయ్ మామూలుడు కదా అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను మీ టీంలో చూసింది విజయ్, నేను చాలా బాగా ఇష్టపడతా తన కష్టాన్ని. మీరు విజయ్ కోసం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే హార్డ్ వర్క్ చాలా గ్రేట్ అండ్ స్పాంటేనియస్గా టక్కన అతను పలుకుతాడు. నాకు తెలిసి అతను తలకాయ పగిలిపోయే టెన్షన్లో ఉంటాడు ఎప్పుడు. ఎందుకంటే ఈయన 15 సినిమాలు ఇచ్చి నెత్తి మీద అట్ట బరువు పెట్టాడు. అవి కాక మళ్ళీ అతను నాకు ఫోన్లో కొన్ని చెప్పాడు, చూడమ్మా నాకు చాలా సినిమాలు ఉంటాయి అంటే అట్లా చెప్పలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు బయట సినిమాలు ఉన్నాయి సాకేత్ గారు, యాక్చువల్లీ అట్లా డిఫాల్ట్ సెట్టింగ్లో వెళ్ళిపోయాడు. మనకు 4 years చెప్తారు కదా, మీరు ప్రయత్నిస్తున్న కస్టమర్ అని చెప్తారు కదా, అట్లా తగ్గట్టు చెప్పుకుని వెళ్ళిపోయాడు. రికార్డెడ్ వాయిస్ కానీ బాగుంది, వెరీ గుడ్. నాకు నచ్చింది ఇన్స్పిరేషన్, మన దానిలో ఇన్స్పిరేషన్.
ఇక పాయింట్ వస్తే ఇప్పుడు నా జోక్ కమ్ ట్రాజిక్ పాయింట్ ఏంటంటే నేను ఆడిషన్ డిస్కషన్స్లో భాగంగా కూర్చొని చాలా అంటే స్టోరీ లైన్ చెప్పేసి ఇలా రాయాలి ఇలా ఉండాలి అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అప్పట్లోనే ప్రతి వర్డ్ ఒక్క వర్డ్ కూడా లిరిక్స్లో సరిగా లేకపోతే మళ్ళీ నాకు ఇలా సార్ ఇంతకీ మేడం గారు చెప్పింది తన గురించి పండించలేదు. ఇప్పుడు చూస్తున్న ఈ సాయిరామ్ గారు మరి ఆర్టిస్టా లేకపోతే ఒరిజినల్ బయట కంపేర్ చేస్తే ఇది చెప్పండి సార్. సార్ ఎవరి గురించి అది చెప్పకూడదు సార్ బాబు. అంటే రొమాన్స్లు ఇవన్నీ మరి ఓకే. ఇప్పుడు మరి మన టీంతో ఒక Q&A సెక్షన్ అయితే మనం రన్ చేస్తూ ఉన్నాం. సో స్టార్టింగ్ నుంచి కూడా మనం చేసే ప్రోగ్రామ్కి డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. కొత్త ప్రోగ్రామ్స్ అన్ని లాంచ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే PRO వ్యవస్థని శాశ్వతంగా తీసేయాలి అనే కాన్సెప్ట్లో ఇప్పుడు అంటే అందరినీ కాదు కొంతమంది ఉన్నారు ఫేక్. సో వాళ్ళని నిర్మూలించాలనే కాన్సెప్ట్ అయితే సూర్య గారి ప్రోగ్రామ్స్ అని స్టార్ట్ చేశారు. సో దాంట్లో భాగంగా ఈ సినిమా నుంచి అయితే గ్రూప్లోనా సార్ అదే ఈసీలో వేల మంది ఉన్నారు సార్. ఈసీలో అబ్బో అది పెద్ద టార్గెట్ పెద్ద పోనీ మన గ్రూప్లో పెట్టుకుందాం. మన గ్రూప్లోనా సార్? ప్రతి గ్రూప్లో 252 నేను చూసాను. ఓకే. ఆడిషన్స్ పెట్టినప్పుడు ఎందుకు రాలేదంటారు? అది ఎవరు చెప్పాలి సార్? ఎవరు తప్పు? అదే అంటే ఫస్ట్ మన ఆడిషన్ పాస్ అయిందో లేదో ఆ విషయం నేను డిస్కస్ చేస్తాను. సో అది Q&A సెక్షన్ సూర్య గారు దీనికి ఖచ్చితంగా స్పందిస్తారు. అందరూ ఇక్కడే వచ్చారు సార్. ఇదిగోండి అందరూ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ. మీరు స్పీచ్ కానివ్వండి, నేను డిస్కస్ చేస్తాను. క్వశ్చన్లే కదా మీరు 100 రూపాయలు తీసుకున్న తర్వాత ఆన్సర్. సార్ మీరు నలుగురు బుక్ చేస్తున్నాను సార్. అంతే కదా. కానీ స్పీచ్ కానీ స్పీచ్ అయిపోయింది. అయిపోయిందా? సో ఈ సినిమా మీ అందరికి అయిపోయింది. చప్పట్లు ముందే కూడా గోపాలకృష్ణ ఒక్క 30 సెకండ్స్ గోపాలకృష్ణ అయిపోయిందంటే ముగింపు ఇవ్వలేదా? మొత్తం ఏం ఇవ్వాలా?